audio jungle. ప్రజలకి అండగా నిలబడే పనులు చేయమంటే మీరు అవి చేయడానికి కూడా మీరు సందేహిస్తే నేను ఏం చేయను మీకు? మరి మీరు ఉండేది ఎందుకు? పాలన చేస్తుంది ఎందుకు? మీ మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయి? ఓటుకి నోటు, అలాగే ఓటుకు నోటు వచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఆ రోజు నన్ను ఎంతమంది తిట్టారు? అక్కడున్న పాత్రికేయ మిత్రులు కూడా తిట్టారు నన్ను. నీకు చంద్రబాబు గారు పనిచేసిన కళ్ళు మూసుకుపోతే నువ్వేమీ అలా గుడ్డిగా సపోర్ట్ చేస్తామన్నారు. ఆ రోజున నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే, కొత్తగా వచ్చిన రాష్ట్రం, రాజకీయ వ్యవస్థ ఎలా అయిపోయింది, ఎంతో కొంత కుళ్ళిపోయింది. అది మనం యాక్సెప్ట్ చేయాలి. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుంటే ఆ రోజున గట్టిగా మాట్లాడేది చేసేవాడిని. కాకపోతే అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి ఏదో చేయడం వల్ల నాకేమనిపిస్తుంది, మళ్ళీ ఎవరికన్నా న్యాయం జరగడానికి ఏదైనా పాపం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను దాన్ని కూడా కొంచెం తగ్గి మాట్లాడాను. ఆ రోజున వాళ్ళకి కొంత ఏదైనా సరే కొంచెం నా వల్ల ఇంకో ఒత్తిడికి జరగకుండా ఎలాగో చట్ట ప్రకారం దానికి జరుగుతాయి తంతు, నేను ఎందుకు మళ్ళీ దాని మీద పుండు మీద కారం చల్లడానికి కామ్గా ఉన్నాను. కానీ ఈరోజు ఏం చేశారు? మళ్ళీ మీరు మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన విధానం మారలేదు, మీ పద్ధతులు మారలేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అయితే నేను ఇది ఆశించట్లేదు. ఆశించిన దానికి నాకు చాలా ఆశాభంగం చేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.